అందరికీ నమస్కారం. ఈరోజు తెలియజేయడానికి కారణం ఉంది. మరి కిరణ్ రాయల్ వ్యక్తి మాజీ మంత్రి మహిళ రోజా పైన అసంతృప్తి వ్యాఖ్యలు మాట్లాడాడు. మరి కిరణ్ రాయల్కి తల్లి చెల్లి లేరా? అలానే ఈరోజు శ్రీధర్ అనే ఎమ్మెల్యే చేసిన పనికి తప్పుదావ పట్టించాలని అంబర్ రాంపాల్పై దాడి చేయించారు. అలానే కిరణ్ రాయ్ వ్యక్తి ఏం మాట్లాడారో మీరందరూ చూస్తూనే ఉన్నారు. అంతకన్నా ఏం తప్పేం మాట్లాడారు అమ్మరాంబాబు గారు. అంటే ఈరోజు తిరుమల లడ్డు విషయము తప్పుదావ పట్టించాలని, అలానే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రాలు ఇవి. అంటే చంద్రబాబు నాయుడు గతంలో ఏం మాట్లాడాడో మరి జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ ఎక్కడున్నావు, నీ తల్లిదా నీ చెల్లిదా నువ్వు ఎక్కడున్నావు అని మాట్లాడారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా అదే మాట మాట్లాడాడు. అంటే మీరు మాట్లాడితే కరెక్టు, యువతల వాళ్ళు మాట్లాడితే తప్పుగా మాట్లాడింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న మా జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒకవేళ ప్రతిపక్ష వాళ్ళు ఏదైనా అన్నా కూడా మనం అలాంటి దాడులు చేయకూడదని ఎంతో ఓర్పుతో సహనంతో భరించాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ప్రతిపక్షాలు మాట్లాడుతుంటారు, మీరు చేసిన తప్పులు ప్రశ్నిస్తారు. అంత మాత్రాన మీరు మరి ఇంటి మీద పోయి ఇల్లులు తగలబెట్టడము, కార్లు పగలగొట్టడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. అంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాం? ఈరోజు ఎమ్మెల్యేలకే మరి ఈరోజు ఈ గది పడుతుంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి అని నేను అడుగుతున్నాను. అలానే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు నీ కొడుకు ప్రతి మీటింగ్లో నేను రెడ్ బుక్ పెట్టాను, అన్ని పేజీలు ఇంకా 3 పేజీలు ఉన్నాయంటాడు. మరి సిగ్గు లేదా అని ఆ మాట మాట్లాడటానికి? ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు, నీ కొడుకు చెప్పుకో, నీకు రాజకీయం భవిష్యత్తు ఉన్నప్పుడు నువ్వు ఎంతో సౌమ్యంగా ఉండాలి అని. అంతేగాని నీ ఇష్టారాజ్యంగా ప్రజల మీదకి వచ్చి ఇల్లు తగలబెట్టించి మరి వాళ్ళు కొట్టడము, భయం పాతాలు గురి చేయటము ఇది కరెక్ట్ కాదు. అంటే నీ కొడుకు ఎట్టా బుద్ధి లేదు. మరి నీ వయసు ఏమైంది చంద్రబాబు నాయుడు? నువ్వెన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు? మరి నీకు ఎంత అనుభవం ఉంది? మరి నీ వయసు కానీ నీకు గుర్తు చేయలేదా? నీకు తెలియదా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు. అంటే ఈ రకంగా ముఖ్యమంత్రులు అయితే మీ ఇష్టారాజ్యంగా ప్రజలు ఇల్లు తగలబెడతారా? అంటే మీరు ప్రజల సొమ్ము తింటూ మీరు ముఖ్యమంత్రులను అనుభవిస్తూ మరి మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఇక్కడ ప్రజలు ఎవరు ఊరుకోరు. తగిన బుద్ధి చెప్తామని నేను అంటున్నాను. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి మీరు చేసిన పనికి ఎంతో బాధపడుతున్నారు. ఇలాంటి కూటమి ప్రభుత్వము ఇలా చేస్తాని ఎందుకు ఓట్లు వేసినామని కూడా ఇలా ప్రజలు అనుకుంటున్నారు. కనీసము ఈ చంద్రబాబు మరి ఎటుపోయాడు, ఈ పవన్ కళ్యాణ్ ఎటుపోయాడు, ఈ రకంగా ప్రజల మీద అపశృతమైన మాటలు మాట్లాడుతున్నారు. ప్రతి మహిళ గురించి కూడా మరి మీ కెరే ఆర్పి మాట్లాడిన మాటలు మర్చిపోయారా? అంటే పచ్చ చొక్క వేసుకుంటే ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా బరాయిచ్చాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ప్రతిపక్షాలు మాట్లాడతారు, అంత మాత్రాన ఇల్లు తగలబెడతారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను.